మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు రామసముద్రం మండలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విషయం ఏమనగా 71 రోజుల ముందు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కావడం జరిగింది. అక్రమ మద్యం లిక్కర్ కేసులో ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 71 రోజుల తర్వాత జైలు జీవితం గడిపిన తర్వాత 71 రోజుల తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడంతో రామసముద్రం మండలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పివి మిథున్ రెడ్డి గారి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ మిథున్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ మిథున్ రెడ్డి గారికి సంఘీభావం తెలపడం అయితే కూడా జరిగింది. అలాగే రామసముద్రం మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ గారికి ఘన నివాళిని అర్పించడం కూడా జరిగింది. మరిన్ని విశేషాలు వాళ్ళ పార్టీ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు మా యువ నాయకుడు మా మిథున్ రెడ్డి గారి 71 రోజుల అక్రమ నిర్బంధానికి ఈరోజు సందర్భంగా మేమందరూ కూడా రామసముద్రం నాయకులు ప్రజలందరూ కూడా కష్టమైన 2 రోజులు ఉన్నా కూడా ఈరోజు మాకు అసలైన పండుగ గుర్తించి ఇక్కడ అందరూ కూడా ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం అందరూ అదృష్టం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ఈ అక్రమ అరెస్టులకు పాల్పడి ప్రభుత్వం ప్రతిరోజు ఏదో నాయకులను అరెస్ట్ చేయడము, అక్రమంగా నిర్బంధించడము, కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తే కూడా కోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఈ మాదిరి అక్రమ నిర్బంధాలకి పాల్పడకూడదని ఈ దుర్కాష్టమే రోజున ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ఆ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా పండుగ రోజు కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మా వైఎస్ఆర్ వాళ్ళకు అంత పండుగ రోజు మాకు మహాదినం. మా మిథునన్న 71 రోజు నిర్బంధంలో ఉండి దేని మీద బయటకు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉంది. దాన్ని మేము ఇలా వ్యక్తపరుస్తున్నాము. కానీ న్యాయంలో తీర్పులో కూడా మా మిథునన్న కడిగిన వజ్రంలాగా, పదులు పెట్టిన వజ్రంలాగా బయటికి ఖచ్చితంగా ఏ దోషం లేకుండా బయటికి నిర్దోషిగా ఆయన విడుదల కావాలని, విడుదల అవుతాడని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీ అందరికీ ఇక్కడ చేరినందుకు, మా ఆనందంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు. మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. దాదాపు 71 రోజులు అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచి రాజకీయ పెట్టి ఆయన నీతికి నిజాయితీకి ఆలోచన ఆయన మంచి ఆయన కాపాడింది. కడిగిన ఆనుమత్యంగా నిన్న రోజు సాయంత్రం ఆయనకి సిబిఐ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అది ఆయన అభిమానులుగా ఆయన అనుచరులుగా మేము చెప్పామంటే దగ్గరలో జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు రామసముద్రం ఎంపీటీసీలు కానీ, కొంతమంది సర్పంచులు కానీ, కొంత ఖచ్చితంగా అన్నిటికన్నీ సాధించి మా ప్రియమైన ఎంపీ గారికి గిఫ్ట్గా కానుక ఇస్తామని మా వైఎస్ఆర్ రామసముద్రం తెలియజేసుకుంటాం. మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో వర్ధిల్లాలి. జై మిథున్. రామసముద్రం మండల నాయకులు కేశవరెడ్డి గారు, యవన్న, బాసరి గౌడు, ఎంపీపీ కుసుమ కుమారి ఆధ్వర్యంలో మన పార్లమెంటు సభ్యులు ఎంపీ మిథున్ రెడ్డి గారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా అతను ఈ అక్రమ కేసులో 71 రోజు రిమాండ్లో ఉండి ఈరోజు దసరా సందర్భంగా ఆ దేవదేవులందరూ ఆశీర్వాదంతో మనల నాయకులు అందరి పూజ నిర్వహణతో మన నాయకుడు యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు విడుదలైన శుభారంభంగా మా మండల నాయకులందరూ మేమందరూ అతని ద్వారా
మేమందరము పండగ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఏమి, కార్యకర్తలనేమి, మన హైకోర్టు ఎన్ని మొటికాయలు వేసినా వాళ్ళ తీరు ప్రవర్తన సరిగా లేదు. ఏదో ఒక విలేజ్ లో కానీ ఏదో ఒక మండలంలో కానీ ప్రతి కార్యకర్త పై నాయకుని పైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఈ తీరును మార్చుకోకపోతే జరగబోయే పరిణామాలు వేరే ఉంటాయని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులందరికీ వందనములు తెలుసుకుంటున్నారు.